అయితే ఇప్పుడు యువతలో డ్రగ్స్ వినియోగం అనేది చాలా పెరిగిపోతుంది. అది మీకు తెలిసిన విషయమే. దీని మీద అవగాహన కలగాలి. దీన్ని తీసుకుంటే నీవు నాశనం అయిపోతావురా అనడానికి మీరు యువతకిచ్చే బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఏంటి? అది తాత్కాలిక సుఖమమ్మ. ఇప్పుడు ఒకప్పుడు ఉద్యోగం ఇష్టపడి చేసేవాళ్ళు, ఏ పనైనా. ఇప్పుడు కష్టపడి చేస్తున్నారు. చదువు అంటే ఏమి, నాకు ఐఐటీనే సీట్ రావాలా, అది వస్తానే నాకు ₹1,00,00,000 జీతమే కావాలా. ఆడపోయినాక ఉద్యోగంలో కాంపిటీషన్ అన్నమాట. విపణి వీధి తపోవనం చాకిరేవు శాసనసభ మూత్రశాల యాత్రాస్థలి ఎచ్చటైతేనేం పోటీ పడి కాటులాడ కాలోజీ చెప్పాడు. ప్రతి చోట పోటీ. దీనివల్ల స్ట్రెస్ పెరిగిపోతుంది. వాళ్ళ యొక్క జీవన శైలి యువతకు మారిపోతూ ఉంది. మనకు పూర్వకాలంలో ప్రాతకాలంలో లేచి మనం యోగా ప్రాణాయామం మనం చేసి స్వామి వివేకానంద అటువంటి వాళ్ళు మనకు చెప్పి, యోగా గురువు పతంజలి మన జీవన శైలిని మార్చారు. అందుకే భారతీయుల ఆయుష్కాలం 120-125 సంవత్సరాలు ఉన్నిందమ్మా. అది రాంగ ఇప్పుడు 40, 50, 60 సంవత్సరాలకు యువత 30 ఏళ్ళకే పోతున్నారు. ఆ స్ట్రెస్ అది తట్టుకోలేక. అవును, పరిగెత్తి పాలు తాగేంత నిలబడి నీళ్లు తాగేది చాలా మంచిదమ్మా. అందుకే మధుపానం మట్కా జూదం మానభంగం మహిళా కేలి అవినీతి బంధుప్రీతి తొలగించే విక్రయదారులు శాసన పరులు ఉంటేనే భూతల స్వర్గం, లేకుంటే మహానరకం.